అందరికీ చెప్పి ఈరోజు రాజ్యాంగ సృష్టికర్త భారతదేశ రాజ్యాంగానికి ఒక నిర్మాత అయిన కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సతీమైనటువంటి రమాబాయి గారి వర్ధంతిని ఈరోజు అనంతపురంలో మాల మహానాడు తరఫున జరుపుకుంటున్నాము. రమాబాయి గారు 1898 యాక్చువల్గా రమాబాయి గారు 1935 మే 27వ తేదీన చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈమె 1898 ఫిబ్రవరి 6 మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. 1906లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రమాబాయిని వివాహం చేసుకోవడం జరిగింది. అయితే భారతదేశాన్ని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక సహజీవనం అనేది వీరు ప్రపంచ దేశాలకు చూపించారు. సహనం, ఓర్పు, నేర్పరితనం, ఒక మంచి గుణముతో కలిగిన రమాబాయి గారు ఉండడం వల్లనే ఆమెకు మన బిఆర్ అంబేద్కర్ గారు భార్యగా దొరకడం వల్లనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో విజయాలు సాధించి దానికి తోడుగా మొత్తం ఒక దళిత కుటుంబానికే కాకుండా భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాణ కర్తగా సృష్టించబడడం జరిగింది. కాబట్టి ఇలాంటి మహిళలు ఉండడం వల్లనే యాక్చువల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలాసార్లు చనిపోయిన తర్వాత కూడా చాలాసార్లు గుర్తు చేసుకున్నారు. నా భార్య వల్లనే నా జీవితం అనేది ఈ విధంగా కొనసాగింది. నా జీవితం వెనక నా భార్య యొక్క సహనము, ఓర్పు నా విజయాల కారణమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు రమాబాయి గారి వర్ధంతి సందర్భంగా మేము అంబేద్కర్ గారికి యాక్చువల్గా బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే విషయం చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే మొత్తం భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఇలాంటి సహనమైన సతీమణి దొరకడము నాకు చాలా ముఖ్యం, గర్వకారణము. భారతదేశ చరిత్రలో ఈరోజు నేను ఈ విధంగా రాజ్యాంగాన్ని నిర్మించాను. అన్ని విషయాల్లో కూడా సమాజంలో ఎన్నో విషయాల్లో కూడా నేను కల్పించానంటే దానికి కారణం నా భార్య రమాదేవి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆమె వర్ధంతిని జరుపుకోవడం చాలా గర్వకారణం. జై భీమ్.